ఓకే. హాయ్ బ్రో, నేను ప్రాంక్ బాయ్ అరవింద్ అని యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. క్వశ్చన్ అనమాట, న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏమైనా చేంజ్ అవుదాం అనుకుంటున్నారా? ఏమైనా బెటర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నా. మేమందరం ఒక ఇంటి వాళ్ళం కావాలనుకుంటున్నాం. పొట్ట దగ్గర అనుకున్న పొట్ట మాత్రం ప్రెగ్నెంట్ లేడీలా ఉంది. యాక్చువల్గా తాగడం తక్కువ తాగుతాను, ఇయర్ నుంచి ఎక్కువ తాగుదాం అనుకుంటాను. మళ్ళీ నవంబర్ ఉంటాయి కదా, అలాంటి ఫాలో అవుదాం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బాయ్ అరవింద్. దిస్ ఈజ్ అరవింద్ కరణే. ఈసారి వీడియో ఏంటంటే క్వశ్చన్స్, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి అని అడిగాను. క్వశ్చన్స్ క్రేజీ ఆన్సర్స్ అయితే వచ్చినాయి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో చూసే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, న్యూ ఇయర్ వచ్చి 3 days అవుతుంది కాబట్టి ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. ఏంటంటే అంటే ఫస్ట్ డే ఎవరైనా చెప్తారు, ఒక 3 days గ్యాప్ ఇచ్చిన తర్వాత చెప్తానే కదా మనం గుర్తుంటాం. అందుకని 3 days తర్వాత వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను. ఇంకెందుకు లేటు, లెట్స్ వాచ్ అవర్ వీడియో. ఓకే. హాయ్ అండి, ప్రాంక్ బాయ్ అరవింద్ అని యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చా. క్వశ్చన్ అనమాట, న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే కొత్తగా న్యూ ఇయర్ వచ్చింది కదా, ఇప్పటి నుంచి కొత్తగా లాస్ట్ ఇయర్ లా కాకుండా కొంచెం మారుదాం, అది ఏమైనా ప్లాన్స్ ఏమైనా అనుకుంటున్నారా? ఇలా బీచ్లకు గట్రా రాకని చదువుకుందాం అనుకుంటున్నాం. రాజమాత ఒక్కసారి ఆలోచించండి. ఇది ఓకే, ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగా బ్రో, చదువుకొని బాగుపడుతున్నాయి, బాగుపడకూడదు. అంటే పని అవదు. మరి మీరేమనుకుంటున్నారు? ఆలోచిస్తుంది. సర్లే, మీకేముంటుంది చెప్పండి. పిల్లలు కానీ సరే, మీ అమ్మ నాన్నకి వీడియో చూపిస్తే పెళ్లి చేస్తారు ఆటోమేటిక్ గా. అవునా, నిజమా? నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా చదవాలి అనుకోవట్లే, పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నా. ఇద్దరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారా? నాకు ఇంట్రెస్ట్ లేదు పెళ్లి మీద. వినండి, ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ మానేది. నేను ఇచ్చేసా, నాతో ఫ్రెండ్షిప్ మానేది. ఓకే, కానీ మీరు వీళ్ళ పెళ్లి చేసుకోకుండా ఏం చేద్దామని? పెళ్లి మాత్రం చేసుకుని ఏదైనా చేస్తాను కానీ. హాయ్ బ్రో, ఇలా ప్రాంక్ బాయ్ అరవింద్ అని యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చా. క్వశ్చన్ అనమాట, న్యూ ఇయర్ రెజల్యూషన్ వచ్చింది కదా, న్యూ ఇయర్ కి కొత్తగా ఏం చేద్దాం అనుకుంటున్నారు? తాగడం మానేసి అమ్మాయిలతో తిరగడం మానేదాం అనుకుంటున్నాను బ్రో. పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులు? అది అవ్వదు కదా. అవ్వదు, ఆడిది ఎప్పుడు అవ్వదు. ఆడిదైతే మరి నువ్వేమనుకుంటున్నా? సేమ్ అమ్మాయిలతోనే మాట్లాడడం మానేయాలి అంతే. అమ్మాయిలతో మాట్లాడడం మానేయాలి. అమ్మాయితో మాట్లాడినా పర్లేదు కానీ అమ్మాయిలతో మాట్లాడకూడదు. అవునా? అబ్బా, ఇప్పుడు దాకా అమ్మాయిలతోనే మాట్లాడుతున్నావుగా? సూపర్ రా. అంతే, ఇంకేం లేదా? ఒక అమ్మాయి చేతిలో ఎరిపోయిపోదాం అనుకుంటాను. హాయ్ బ్రో, నేను ప్రాంక్ బాయ్ అరవింద్ అని యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చా. క్వశ్చన్ అనమాట, న్యూ ఇయర్ వచ్చింది కదా, న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమనుకుంటున్నారు మీరు? పొట్ట దగ్గర అనుకున్న పొట్ట మాత్రం ప్రెగ్నెంట్ లేడీలా ఉంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎన్ని నెలలు ఉంటాయి పట్టకి? 2 months లా ఉంది. అరే ఏంట్రా ఇది? ఈ మధ్య కామన్ అయిపోతుంది బ్రో పొట్ట అందరికి. ఇంకేమైనా ఉన్నాయా? దానికేం లేదు బ్రో, తగ్గిస్తే అన్ని సెట్ అయిపోతాయి. అంటే ఇంతకు ముందు బాగా అమ్మాయిలతో తిరిగేవాడిని, అలాంటివి అలాగే లేదులే, చెక్కేస్తారా అండి ఏమనుంటే. ఇదే ప్రస్తుతానికి బాగా ఫాస్ట్ ఫుడ్ తినేసి చాలా ఫాస్ట్ గా పెరిగిపోయింది. మీరేమనుకుంటున్నారు బ్రో? జిమ్ కి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే. హాయ్ బ్రో, నేను ప్రాంక్ బాయ్ అరవింద్ అని యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. క్వశ్చన్ అనమాట, న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఏమైనా చేంజ్ అవుదాం అనుకుంటున్నారా? ఏమైనా బెటర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నా. ఏముంది బ్రో, లాస్ట్ ఇయర్ చేసిన అప్పులన్నీ ఇప్పుడు క్లియర్ చేసుకోవాలి. కొత్త అప్పులు చేయకుండా ఉండడం అంతే. అంటే ఇంకా డ్రింకింగ్ మానేవాలి, లేకపోతే ఇంకేమైనా ఉంటాయి? అవి లాస్ట్ టైం మానేసాం బ్రో, లాస్ట్ ఇయర్ మానేసాం మధ్యలోనే. ఇప్పుడైతే ఇంకా అదే ఉంది సొల్యూషన్. ఇంకా ఉన్న అప్పులన్నీ తీర్చేసి కొత్త అప్పులు చేయకుండా ఇంకా బెటర్ అవ్వాలి. మీరేమనుకుంటున్నారు బ్రో? మనమేం చెప్పలేం. లేదు బ్రో, ఇంకొక 2 years లో పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు నుంచే డబ్బులు దాచుకోవాలి పెళ్లికి, లేకపోతే ఇంకెవరెవరు కదా. ఓకే. హాయ్ బ్రో, ప్రాంక్ బాయ్ అరవింద్ అని యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చా. క్వశ్చన్ ఏంటంటే, న్యూ ఇయర్ వచ్చింది కదా, న్యూ ఇయర్ రెజల్యూషన్ అనమాట. అంటే ఈ సంవత్సరం పొడి చేస్తా, అది ఇది అని ఏమైనా ఉంటాయి కదా, మీరేమైనా అనుకుంటున్నారా? యాక్చువల్గా తాగడం తక్కువ తాగుతాను, ఇయర్ నుంచి ఎక్కువ తాగుదాం అనుకుంటాను. మళ్ళీ చెప్పు ఒకసారి. తాగడం అలవాట్లేదు, పెద్దగా లైట్ గా ఉంది. ఇయర్ నుంచి కొద్దిగా గట్టిగా తాగుదాం అనుకుంటున్నా. ఇంకేమైనా ఉన్నాయి ఎలాంటి? చాలా ఉన్నాయిలే, చెప్తే మళ్ళీ మీరు బీపీ వేసుకుంటారు. మీరు ఏం పర్లేదు, నువ్వు అనుకొని చెప్పు.
నవంబర్ నవంబర్ ఉంటాయి కదా అలాంటి ఫాలో అవుదాం అనుకుంటున్నాను. నవంబర్ ఉంటాయి కదా అలాంటి ఫాలో అవుదాం అనుకుంటున్నాను. మొహం పగిలిపోద్ది. అలాంటి ఫాలో అవ్వవా? అంటే నవంబర్ అంటే ఇంకా దుప్పట్లన్నీ తడిసిపోతాయేమో. మీరేమనుకుంటున్నారు? ఏం లేదండి. అంటే జిమ్కి వెళ్ళి గట్రా అమ్మాయిల జోలికి వెళ్ళను, ప్రశాంతంగా జాబ్ చేసుకుని మందు సిగరెట్ అమ్మాయిల దగ్గరికి అడగండి. మీరేం ఏం లేదు, జస్ట్ జాబ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఇంకా జాబ్ చేసుకుంటే చాలు. ఎనీవే ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. చాలా మంది. హాయ్ బ్రో, నేను ప్రాంక్ బార్ ఉందని యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. క్వశ్చన్ అనమాట, న్యూ ఇయర్ రెజల్యూషన్ ఉంది కదా, ఏమనుకుంటున్నారు? ఈ సంవత్సరం నుంచి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ప్లాన్స్ అంటే ఉన్నాయి. మేమందరం ఒక ఇంటి వాళ్ళం కావాలనుకుంటున్నాం. అలాగే అందరం ఒక ఇంటి వాళ్ళం కావాలనుకుంటున్నాం. అలాగే మా ఫ్రెండ్ కూడా, మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని సెట్ చేయాలి. ఇప్పటి వరకు సింగిల్ గా ఉన్నాడు. ఒక అమ్మాయిని సెట్ చేసి మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు. ఉండాలని ఈ రేంజ్ చేద్దాం. 28 సంవత్సరాల నుంచి కొద్దిగా సింగిల్ గా ఉన్నాడు అన్న మా వాడు. ఆడికి ఈ సంవత్సరం అయితే మాత్రం ఒక అమ్మాయిని పక్కా సెట్ చేయాలి. ఈడు కూడా కనిపిస్తుంది అలా అనుకుంటున్నారేమో. ఆల్రెడీ లవ్ గివ్ అన్ని అయిపోయి ఇంట్లో మ్యారేజ్ సెట్ అయింది. ఫిబ్రవరిలో పెళ్లి. జిమ్ కట్టేదిగా మొత్తం 6 ప్యాక్. ఇది న్యూ ఇయర్ రెజల్యూషన్ ఇదే. అలా మంచి ఫిట్ గా ఉండాలని అలా డైలాగ్ ఉంటది కదా. జిమ్ కి వెళ్ళిపోయా నేను, చూడు వెళ్తున్నాను. XXL ఉండేది లూజ్ అయిపోయింది ఇప్పుడు. వెళ్ళిచ్చి జిమ్ లోకి వెళ్ళి అదే డైలాగ్ ఇడికి అనమాట. 28 సంవత్సరాలు చేతి రేఖలు అరిగిపోతున్నాయి సార్ అంటారా? అరిగిపోయి మళ్ళీ కొత్త రేఖలు వేయించుకుంటున్నాడు. మరి ఏం చేస్తాం, తప్పదు. ఎడికిలాగా అందరు సెట్ అవుతుంది కదా. నేనైతే ఈ న్యూ ఇయర్ కి మీరు అనుకుని జరగాలని కోరుకుంటున్నాను బ్రో. ఓకే, హాయ్ బ్రో, ప్రాంక్ బార్ అని యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన. క్వశ్చన్ ఏంటంటే న్యూ ఇయర్ రెజల్యూషన్ అనమాట. అంటే ఈ న్యూ ఇయర్ కి ప్లాన్స్ ఏమో ఉంటాయి కదా, ఏమనుకుంటున్నారు మీరు? ఏం లేదు బ్రో, నా స్టడీస్ 2022 లోనే కంప్లీట్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖాళీగా నెగదొప్పుతూ తిరుగుతూ ఉండే. సో కనీసం ఈ 25th లోనైనా నా ఫ్యూచర్ గురించి, నా గోల్స్ గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నాను బ్రో. ఓకే, హాయ్ బ్రో, నేను ప్రాంక్ బార్ అని యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. క్వశ్చన్ ఏంటంటే న్యూ ఇయర్ రెజల్యూషన్ అనమాట. అంటే ఈ న్యూ ఇయర్ రంగాల్లో కొత్తగా ఇచ్చేద్దాం పొడిచేద్దాం అంటారు కదా, మీరేమనుకుంటున్నారు ఈ ఇయర్ కి? ఈ ఇయర్ పెద్దగా మేము సెలబ్రేట్ ఏం చేసుకోలేదు బ్రో. మంచిగా ఏం చేయలేదు అంతే. అంటే ఏం చెప్తాం, జిమ్ కి వెళ్దాం లేకపోతే అమ్మాయిల్ని తిరగకుండా ఉండాలి అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటిది ఏం లేదు. అమ్మాయిలకి తిరగకుండా ఎలా ఉంటాం, అమ్మాయిలకి తిరగకుండా ఎలా ఉంటాం. అమ్మాయిలు దొరికితే తిరగడమే. దొరికితే తిరగడమే, అంతే కదా. ఇలా ఫ్రాంక్ గా ఉండాలి ఎప్పుడైనా, నిజం చెప్పేటట్టు. అలాగే ఉండాలి. మరి మీరేమనుకుంటున్నారు బ్రో? అంతే అన్న, అలాగే ఉండాలి. మరి నిజాయితీగా అంటే మరి కొన్ని జరుగుతుంటాయి మోసాలు లాంటివి. అది జరుగుతాయి, అవతల వాళ్ళకి జరుగుతాయి, మనకు కూడా జరుగుతాయి. ఏదైనా కానీ వెళ్ళిపోవాలి, అలా సాగ తీసుకుంటే వెళ్ళిపోవడమే. హాయ్ చెప్పండి కెమెరాకి. సరే, ఎనీవే హాయ్ చెప్పండి బ్రో. సార్ హాయ్ చెప్పండి. హాయ్ బ్రో. నీ బ్రే హాయ్ చెప్పు బ్రో కెమెరాకి. ఓకే, ఎనీవే హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఛానల్ పేరు వచ్చేసరికి థ్యాంక్ బాయ్. సార్ హాయ్ చెప్పండి. ముందు నన్ను అడుగుతాను. అవి ముగ్గురిని అడుగుతున్నా, నేను ఒక్కదాన్ని అడగట్లా, ముగ్గురిని అడుగుతాను. ఫస్ట్ మాట్లాడు. నాకనే అడుగుతున్నా. సరే, ఫస్ట్ ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఆన్ చేసా ఉందిగా.